అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ జిల్లాలో రామాయంపేట్ ఒక పట్టణంలో చిన్న కార్యక్రమం ద్వారా రావడం జరిగింది. ఇక్కడ మరి రేపు 10వ తారీఖు నాడు హైదరాబాద్కు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు రాబోతా ఉన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు అదే తెలంగాణకు రావడం, మొట్టమొదటి ఒక రాకతో దాదాపు 8,000 కోట్ల రూపాయల ఒక పనులను వారు ప్రారంభోత్సవం చేస్తారు. జహీరాబాద్లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అయితే ఏంది, నిమ్స్, అదేవిధంగా నిమ్స్, దాంతోపాటు అదేవిధంగా మన వరంగల్లో పిఎం మిత్ర హ్యాండ్లూమ్ పార్కు, టెక్స్టైల్స్ పార్కు, 2 రైల్వే స్టేషన్సు, హఫీజ్పేటు మరియు జోగులాంబ, మహబూబ్ నగర్లో జాతీయ రహదారి, కొన్ని కార్యక్రమాలు ఈ విధంగా వారు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి ఒక కార్యక్రమం. తర్వాత వచ్చిన తర్వాత చాలా ఉన్నాయి. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అది పూర్తి అయిన తర్వాత అప్పుడు వారు మళ్ళీ రావడం జరుగుతుంది. తెలంగాణలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగస్తులని ఏ విధంగా వారితో వ్యవహరిస్తూ ఉన్నారు. టీచర్స్కు శాలరీస్ రావట్లేదు అనేటువంటి సమయానికి అనేది గతం చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖు నాడు శాలరీలు రావట్లేదని చాలామంది గతంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పిఆర్సీ బకాయిలు కూడా ఉన్నాయి. మన పిఆర్సీ కూడా దాదాపు 2017 తర్వాత ఆ పిఆర్సీ బకాయిలు అయితే ఉంది. విరామం తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వారి యొక్క బెనిఫిట్స్ అది హైకోర్టు ముట్టకాయలు వేస్తే నిన్న ఈ ప్రభుత్వం కొంచెం చలనం వచ్చింది. ఎందుకంటే 4 వారాల రూపాయల వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతూ ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా ఆర్టీసీ యొక్క కార్మికులని నేను అభినందన తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే వారి పోరాటము, వారి త్యాగాలతో ఈరోజు ప్రభుత్వము వారి డిమాండ్ని ఒప్పుకోవడం జరిగింది. అన్ని కాదు, ప్రభుత్వములో యొక్క ఆర్టీసీని విలీనం చేస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, అది వెంటనే ఆ పని ముందు చేయాలి. గత ప్రభుత్వం కూడా విలీనం చేస్తా అని చెప్పింది, కానీ చేయలే. మీరు కూడా కేవలం వాగ్దానం చేయకుండా వెంటనే విలీన ప్రక్రియ మొదలు పెట్టాలి. ప్రభుత్వము ఉద్యోగస్తులుగా వాళ్ళని డిక్లేర్ చేయాలి. వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వెంటనే ప్రభుత్వం ఈ 2 పనులు చేయాలి. లేకపోతే కార్మికులని మళ్ళీ గత ప్రభుత్వం మోసం చేసినట్టు మీరు కూడా చేస్తారు. ఎందుకంటే మీ రికార్డు, కాంగ్రెస్ పార్టీ రికార్డు ఉంది. మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ మించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రకటన కాదు, ఇది అమలు పరచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కార్మిక సంఘాలు, అన్ని సంఘాలు కూడా గట్టిగా పనిచేసి ఈరోజు వారు పోరాడి సక్సెస్ చేసినందుకు వారికి అభినందిస్తూ పాటు మరి ఈ యొక్క ప్రకటన ఏదైతే ప్రభుత్వం చేసిందో, ఆర్టీసీని ప్రభుత్వం ఒక విభాగం కింద విలీనం చేసినట్టు ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులని వాళ్ళు తీసుకున్న తర్వాతనే ఏదైనా నెక్స్ట్ స్టెప్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. మరి మీరు మాట్లాడినటువంటి ఒక 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు ఏమైనా అనేది ఇంకా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు కూడా చాలా కష్టాలు ఉన్నారు. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. మొన్న నేను 2-3 కొనుగోలు కేంద్రాలకు పోయాను. కొనుగోలు కేంద్రాల్లో కూడా ఆ కుప్పలు అక్కడే పడి ఉన్నాయి. సాయంకాలం పూట వాన పడితే నెక్స్ట్ డే కూడా అది మొక్కలు వచ్చి రైతులు ఆత్మహత్యకు పాల్గొనేటటువంటి పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాలో చూస్తాం. ఇంకా ఇది వేరే జిల్లాలో చూసాం మనం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, లారీలు రైతుల్లో కన్ఫ్యూజన్ వస్తున్నది. లారీలు సమయానికి రావట్లేదు, ట్రక్స్ రావట్లేదు, ఆ కుప్పలు లిఫ్ట్ కావట్లేదు. అక్కడి నుంచి రైస్ మిల్లర్స్, దళారీలు అందరూ కూడా కలిసి రైస్ మిల్లర్స్తో పాటు కొంతమంది ప్రభుత్వ ఒక అధికారులు కూడా కలిసి
ఈ ఒక వరి పండించినటువంటి రైతుకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులు ఈరోజు కుప్పలు అక్కడ వేసుకుని ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా కావాలనే ధర తగ్గేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెడితే దానికన్నా తక్కువ ధరలో వారిని అమ్మడానికి పరిస్థితి ఏర్పాటు చేసి